అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ నల దమయంతులు. కాసేపటికి దమయంతికి మెలకువ వచ్చింది. నలుడు కనిపించలేదు. దుఃఖంతో వణికిపోయింది. అమిత వేదనను అనుభవిస్తూ భర్తను వెతుక్కుంటూ ఘోరారణ్యంలో నడవలేక నడుస్తుంది దమయంతి. అప్పుడొక పెద్ద కొండ చిలువ ఆమెను పట్టుకుంది. ఆమె ఆర్తనాదాలు చేస్తూ, స్వామి, ఇప్పుడైనా వచ్చి నన్ను కాపాడండి అని బిగ్గరగా వేడుకుంది. అది ఒక కిరాతకుడు విన్నాడు. వెంటనే వెళ్ళి చురకత్తితో కొండ చిలువను హతమార్చాడు. తరువాత ఆ బోయవాడు దమయంతి సౌందర్యానికి కన్ను చెదిరి బలాత్కరించబోయి ఆమె శాపానికి నిలువునా కాలి బూడిదయ్యాడు. దమయంతి ఏడుస్తూ కనిపించిన చెట్టును, పుట్టను, మృగాలను, పర్వతాలను, నదులను తన భర్త జాడ చెప్పమని ప్రార్థించింది. అలా వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్న ఒక మున్యాశ్రమం చేరుకుంది. ఆశ్రమంలోని మహర్షులు దమయంతిని ఓదార్చి, తల్లి, నీ కష్టాలు గట్టెక్కుతాయి, సర్వశుభాలు చేకూరుతాయి, నీ భర్తను కలుసుకుంటావు, దుఃఖించకు అని ఆశీర్వదించారు. దమయంతి మహర్షులకు నమస్కరించి భర్తను అన్వేషిస్తూ మళ్ళీ బయలుదేరింది. దారిలో ఆమెకు కొందరు వర్తకులు కనిపించారు. వారి వెంట ఏనుగులు, గుర్రాలు, రథాలు ఉన్నాయి. ఒంటి మీద మురికి పీలిక ఒకటి వేళ్లాడుతుంటే వెర్రిచూపులు చూస్తూ ఆకలితో నకనకలాడుతూ చిక్కిశల్యమై ముంగురులు, కేశపాసం చెదిరిపోయి అడవిలో చచ్చులు పుచ్చులు ఏరుకుంటూ దెయ్యమో భూతమో అన్నట్టు ఉన్న దమయంతిని చూసి వర్తకులు మొదట భయపడ్డారు. తర్వాత వాళ్ళలో ఒకడు సాహసించి, తల్లి, నీవెవరు, ఎందుకీ కారడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగాడు. దమయంతి దుఃఖపడుతూ తన దీనగాథ చెప్పింది. వర్తకులు జాలిపడి ఆమెను అడవి నుంచి తప్పించి చేది దేశపు పొలిమేర వరకు తోడుగా వచ్చి వెళ్లారు. ఆమెను చూసి ప్రజలు మతి చెడిందనుకున్నారు. పిల్లలు గేలి చేస్తూ ఆమె వెంటపడ్డారు. ఇదంతా ఆ దేశపు మహారాణికి తెలిసింది. వెంటనే ఆమెను తీసుకురమ్మని దాసీ జనాన్ని పురమాయించింది. వారు దమయంతిని మహారాణి దగ్గరకు తీసుకువెళ్లారు. ఉన్మాదిలా కనిపిస్తున్న ఆమెను చూడగానే సామాన్య స్త్రీ కాదని రాణి గ్రహించింది. దమయంతి తన భర్త పేరు, ఆయన వివరాలు తప్ప మిగిలిన కథంతా చెప్పింది. రాణికి జాలి వేసింది. కష్టాలు కలకాలం ఉండవు, అధైర్యపడకు, సేవకులను పంపి నీ భర్తను వెతికిస్తాను, అతని ఆచూకీ తెలిసే వరకు నువ్వు నాతోనే ఉండొచ్చు అంది. అందుకు దమయంతి, తల్లి, నీ ఔదార్యానికి కృతజ్ఞతలు. అయితే నాకు కొన్ని నియమాలున్నాయి. నేను ఉచ్చిష్టం భుజించను, పరుల పాదాలు కడగను, పరపురుషులతో మాట్లాడను. నన్నెవరైనా చెడు దృష్టితో చూసినా, కామించినా, అసభ్యంగా మాట్లాడినా వాళ్ళు సజీవులే ఉండటానికి వీల్లేదు. నా భర్తను అన్వేషించేందుకు వెళ్ళిన వారితో మాత్రమే అవసరం మేరకు నేను మాట్లాడతాను. ఇందుకు మీరు సమ్మతించాలి అంది. మహారాణి ఆ నియమాలన్నింటికీ ఒప్పుకొని ఆమెను తన కూతురు సునంద దగ్గర సైరంధ్రిగా నియమించింది. దమయంతికి రోజులు యుగాల్లా గడుస్తున్నాయి. అడవిలో భార్యను ఒంటరిగా విడిచి వెళ్లిన నలుడు అరణ్యాలలో తిరుగుతుండగా ఒకచోట భయానకమైన చిచ్చు కనిపించింది. ఆ చిచ్చులో నుంచి ఎవరో అరుస్తూ ఆర్తనాదాలు చేస్తూ నలుడిని పేరు పెట్టి పిలిచారు. నలుడు సాహసించి ఆ మంటల దగ్గరకు వెళ్లేసరికి అగ్నిజ్వాలల మధ్య కాలసర్పం కర్కోటకుడు కుతకుతలాడిపోతున్నాడు. నలమహారాజా, నారద మహర్షి ఇచ్చిన శాపం వల్ల నాకు ఈ దుస్థితి సంభవించింది. కదల్లేక పడి ఉండమని ఆ మహర్షి నన్ను తీవ్రంగా శపించాడు. ఇప్పుడు ఈ చిచ్చు నన్ను చుట్టుముట్టింది. నువ్వు నన్ను ఇక్కడి నుంచి మరెక్కడికైనా తీసుకువెళ్తే నాకు శాప విమోచనం కలుగుతుంది. త్వరగా నన్ను రక్షించు. నువ్వు ఈ మేలు చేస్తే నీకు శుభం కలుగజేస్తాను అని ప్రాధేయపడ్డాడు కర్కోటకుడు. నలుడు సరేనని మంటల మధ్యనున్న నాగరాజును పట్టుకోగానే అది బరువు తగ్గిపోయి చాలా తేలికైంది. దాన్ని తీసుకువెళ్ళి నలుడు ఒక జలాశయంలో విడిచిపెట్టబోతుంటే, రాజా, లెక్క పట్టుకుంటూ ఇక్కడి నుంచి సరిగ్గా 10 అడుగులు ముందుకు వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అన్నాడు కర్కోటకుడు. ఏకం, ద్వి, త్రీని అనుకుంటూ చివరికి 10 అనగానే కర్కోటకుడు నలమహారాజుని కాటువేశాడు. దానితో ఆయన నల్లగా, అసహ్యంగా, అందవిహీనంగా తయారయ్యాడు. వెంటనే సర్పరాజు ఆయన ఎదుట ప్రత్యక్షమై, మహారాజా, విచారించకు, కావాలనే నిన్ను కురూపిగా తయారు చేశాను. ఈ రూపంలో నిన్నెవరూ గుర్తుపట్టలేరు. నా విషయం నీ శరీరంలో ఉండటం వల్ల నువ్వు అనాకారిగా తయారయ్యావు. చాటుగా నీలో ప్రవేశించిన కలి మీద నా విషప్రభావం ఉంటుంది. నీకు చేసిన అన్యాయానికి అతను అనుభవించాల్సిందే. నా విషం నీలో ఉన్నంత వరకు నిన్నెవరూ ఏమీ చేయలేరు.
నువ్వు వెంటనే అయోధ్య వెళ్ళి ఋతుపర్ణ మహారాజును కలుసుకో. బాహుకుడని పేరు పెట్టుకొని అతనికి రథసారథిగా ఉండు. నీవు అతనికి అశ్వహృదయ మంత్రాన్ని బోధించు. అతని వద్ద నుంచి అక్షహృదయ మంత్రాన్ని నువ్వు నేర్చుకో. ఆ తర్వాత అంతా మేలే జరుగుతుంది. నీవు ఎప్పుడు నీ అసలు రూపం కావాలనుకుంటావో అప్పుడు నన్ను తలుచుకుని ఈ దివ్య వస్త్రాలు ధరించు అని పలికి నలుడికి 2 వస్త్రాలు ఇచ్చి అంతర్హితుడయ్యాడు. నల్ల దమయంతుల కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.